ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. గుంటూరు సైడ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇది మాత్రం మిస్ కాకండి, కంపల్సరీగా ఎక్సలెంట్ ప్లేస్. నాకు తెలిసి రైనీ సీజన్ అయితే ఇంకా బాగుంటుంది. చర్యలు విడుదల పడుతున్నాయి, రీసెంట్గా పడ్డాయి. చాలా డేంజర్గా ఉందండి ఘాటు. రాళ్ళు అక్కడక్కడ రాళ్ళు పడుతూనే ఉన్నాయి. గుంటూరు సైడ్ వచ్చే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి, ఎక్సలెంట్ ప్లేసు. చూడని వాళ్ళు ఇంత మంచి ప్లేస్ ఉందా ఇక్కడ అనుకుంటారు. ఘాట్ మాత్రం పిచ్చెక్కిచ్చిందండి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, రాక్ ఫాలింగ్ ఏరియా అని. కనిపిస్తుందా మీకు? గోపురంలో కనిపిస్తుందో లేదో కానీ రోడ్ పైన మాత్రం చాలా రాళ్ళు పడిపోయినాయి. కార్ పార్క్ చేసినాం. ఒక్కసారి సినిమాటిక్ షాట్స్లో చూడండి మనం వచ్చిన ఘాట్ రోడ్. ఒక్కసారి 360 డిగ్రీస్లో చూడండి.
కార్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. వీడు ఎక్కడ రాక్ ఫాల్ అవుతుందో ఎప్పుడు అవుతుందో ఏం తెలియదు. ఎప్పుడెప్పుడు ఏమేమి పడిపోతాయో చూడండి ఎట్లా పడిపోయాయో. ఇక్కడ కారు వెళ్తుందంట, కాకపోతే మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇబ్బంది అని చెప్పేసి తీసుకెళ్ళట్లేదు. 2 వీలర్స్ వెళ్ళి మాత్రం వెళ్తున్నారు. ఫ్యామిలీసే వస్తున్నారు ఇక్కడికి. ఐ థింక్ ఇది ఒక ద్వారం అనుకుంటా. ఇక్కడ గణపతి విగ్రహం కూడా చెక్కబడి ఉంది. కొండవీడును రెడ్డిరాజు అనపోతారెడ్డి నిర్మించినట్లు తెలిపే మన్యమాపురం. చదవాలనుకున్న వాళ్ళు దీన్ని పాస్ చేసుకొని చదువుకోండి. ఈ కోట కొన్ని వందల ఎకరాలలో నిర్మితమై ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న కోటల్లా డివైడ్ చేసి ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇది చాలా హైట్ పైన ఉన్నది. పక్కన చిన్న చిన్న మెట్లలాగా ఉన్నాయి. ఆ పైన ఏముందో ఒకసారి వెళ్ళి చూద్దాం. కాకపోతే చాలా అంటే చాలా హైట్లో ఉంది. ఒక్కసారి పైనుండి కూడా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం.
ఈ రాయి పైనే చిన్న మెట్లలాగా చెక్కారు, దీనిపైనుండి వెళ్ళాలి. ఒక్కసారి కాలుగిన జారిందనుకో ఎక్కడికి పడిపోతామో కూడా మనకి తెలియదు. నేనైతే స్లిప్పర్స్ అక్కడే వదిలేసి ఎక్కుతున్నాను. దిగేటప్పుడు మాత్రం ఎట్లుంటుందో తెలియదు, ఇప్పుడైతే ఎక్కేస్తున్నాను. అబ్బో ఒక్కసారి చూడండి, చాలా పైకి ఉంది ఇది. ఓ భయం వేస్తుంది. ఇందులోనే చాలా చెరువులు ఉన్నాయి, 1 2 3. చాలా జాగ్రత్తగా రావాలి. ఇందులో కూడా దీన్ని కొండ అక్కడక్కడ వంకలు టింకలు ఉన్నాయి. మెట్లు అనొద్దు, దీన్ని రాయి పైన అట్లా చెక్కారంతే లైట్గా. మీకు ఇంకా గోప్రోలో ఎక్కువనే కనిపిస్తున్నాయి మెట్టులాగా. సినిమాటిక్లో ఎంజాయ్ చేయండి.